తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 1 రిక్రూట్మెంట్లో భాగంగా మనకు భారతదేశ చరిత్ర సంస్కృతి మనకు గ్రూప్ 1 మెయిన్స్లో మనకు సెకండ్ పేపర్లో ఇది ఒక సబ్జెక్టుగా ఉన్నది. కాబట్టి నేను గత ఎపిసోడ్లో వామపక్ష ఉద్యమాల గురించి చెప్పడం జరిగింది. వామపక్ష వాళ్ళు అంటే కమ్యూనిస్టు సోషలిస్టులు ఏ విధంగా అవతరించారు, ఏ విధంగా సోషలిస్టు భావాలు అనేవి వెలుగులోకి వచ్చాయి అనే అంశాన్ని మనకు ఈ సోషలిస్టుల పాత్ర, భారత స్వాతంత్రోద్యమంలో సోషలిస్టుల పాత్ర అనేది అంచనా వేయమనేది ఒక ప్రశ్న అయితే, దీనిలో మనకు వామపక్షాలు ఏ విధంగా ఉద్భవించాయి, మరి బ్రిటిష్ వారి కాలంలో అనేది మనకు భారతదేశంలో ఏ విధంగా వచ్చాయి, వాటి పరిణామ దశల గురించి లాస్ట్ ఎపిసోడ్లో చెప్పడం జరిగింది. ఈ ఎపిసోడ్లో మిగిలిన అంశాల గురించి వివరించడం జరుగుతుంది. 1925 డిసెంబర్లో కమ్యూనిస్టు సమాజాలన్నీ కలిసి కాన్పూర్లో సమావేశమై ఏకపక్షంగా ఏర్పడ్డారు. అంటే భారతదేశ వ్యాప్తంగా అనేక కమ్యూనిస్టులు అక్కడక్కడ ఉండేవారు. వీళ్ళందరూ కలిసి కాన్పూర్లో సమావేశమయ్యారు. 1925 సంవత్సరం డిసెంబర్లో వివిధ ప్రాంతాలలో ఉన్న కమ్యూనిస్టులందరూ కలిసి కాన్పూర్లో సమావేశమై ఒక ఏకపక్షంగా వాళ్ళందరూ కూడా ఐక్యతగా ఏర్పడ్డారు. ఆ విధంగా ఏర్పడ్డ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐకి ఎస్వి గాతే అనేవాడు కార్యదర్శి అయ్యాడు. ఈ విధంగా కమ్యూనిస్టులు కాన్పూర్లో సమావేశమై కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియానే దాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దానికి ఎస్వి గాతే అనేవాడు కార్యదర్శి అయ్యాడు. తర్వాత పార్టీ సభ్యులు కాంగ్రెస్ సంస్థలో చేరి ఆ సంస్థలో బలమైన వామపక్షాంగంగా వ్యవహరించాలని నిర్దేశించారు. ఈ సందర్భంగా వారు ఏంగా అనుకున్నారంటే, భారత జాతీయ కాంగ్రెస్లోనే ఉండాలి సభ్యులు, కమ్యూనిస్టులు అనేది సపరేట్ కాకుండా ఈ సభ్యులందరూ కూడా భారత జాతీయ కాంగ్రెస్లోనే చేరి అందులోనే ఉండి ఆ సంస్థలో బలమైన వామపక్షాంగంగా, అంటే ఆ సంస్థకు వామపక్షాంగంగా ఇది ఉండాలని వ్యవహరించాలని ఈ సమావేశం నిర్దేశించింది. భారత కమ్యూనిస్టు పార్టీ, కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ సంస్థల మధ్య నేరుగా సంబంధాన్ని నెలకొల్పాలని తొలుత నిర్ణయం జరిగింది. భారత కమ్యూనిస్టు పార్టీ, కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ అంటే భారతదేశానికి సంబంధించిన కమ్యూనిస్టు పార్టీకి కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ కుమింటర్న్ సంస్థల మధ్య నేరుగా సంబంధాలు నెలకొల్పాలని తొలుత నిర్ణయం జరిగింది. కానీ కుమింటర్న్ రెండో సమావేశంలో తూర్పు దేశాలతో విప్లవ ప్రతీక అని లెనిన్ ప్రస్తుతించిన ఎంఎన్ రాయ్ రెండో కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ సమావేశంలో తూర్పు దేశాలలో విప్లవ ప్రతీక అని లెనిన్ ఎంఎన్ రాయ్ని ప్రస్తుతించాడు. మన లెనిన్ రష్యా అధ్యక్షుడు భారత జాతీయ బూర్జువా వర్గ సంస్థ కాంగ్రెస్తో చేరి కమ్యూనిస్టు సంబంధాలను గురించి లెనిన్ విభేదించాడు. ఎందుకంటే మీరు కమ్యూనిస్టు పార్టీ, మీరు భారత జాతీయ కాంగ్రెస్లో ఎలా చేరతారు అని మీకు ఒక బూర్జువా వాళ్ళ దగ్గర మీరు ఎట్టుంటారని లెనిన్ వీళ్ళతో విభేదించడం జరిగింది. ఆ తర్వాత బ్రిటన్లోని కమ్యూనిస్టు పార్టీ భారతదేశంలో కమ్యూనిస్టు కార్యక్రమాలకు దిశానిర్దేశం చేసేది. అంటే బ్రిటన్లో కమ్యూనిస్టు పార్టీ ఉండేది, భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ పెడితే బ్రిటిష్ వారు నిషేధిస్తారు ఓపెన్గా అని చెప్పేసి వాళ్ళు కాంగ్రెస్లోనే ఉంటూ వామపక్ష భావజాలాన్ని ప్రచారం చేసుకునేవారు. అయితే బ్రిటన్లో ఉన్న కమ్యూనిస్టు పార్టీ వారు భారతదేశంలో ఉన్న కమ్యూనిస్టు పార్టీ వారికి కార్యకలాపాలు ఏం చేయాలనో వాళ్ళని దిశానిర్దేశం బ్రిటన్లో ఉన్న కమ్యూనిస్టు పార్టీ వారు చేసేవారు. అనేక మంది బ్రిటిష్ కమ్యూనిస్టులు భారతదేశానికి వచ్చారు. భారతదేశంలోని కార్మిక సంఘాలతో భారతదేశంలో ఉన్న కార్మిక సంఘాలతో ఒక వామపక్ష వర్గాన్ని రూపొందించడానికి జార్జ్ ఎల్జిన్ అనేవాడు వచ్చాడు. మనకు అనేక మంది బ్రిటిష్ కమ్యూనిస్టులు భారతదేశానికి వచ్చారు. భారతదేశంలోని కార్మిక సంఘాలతో వామపక్ష వర్గాన్ని రూపొందించాలనే ఉద్దేశంతో జార్జ్ ఎల్జిన్ అనేవాడు వచ్చాడు. తర్వాత బొంబాయి, బెంగాల్లో కార్మిక సంస్థల వివాదాలతో ఆయన జోక్యంతో ప్రభుత్వం ఆయన్ను నిర్బంధించింది. ఈ విధంగా ఆయన వచ్చాడు. ఎవరు వచ్చారు? బ్రిటన్ నుంచి ఎల్జన్ అనేవాడు వచ్చి భారతదేశం కార్మిక సంఘాలతో వామపక్ష వర్గాన్ని రూపొందించడానికి జార్జ్ ఎల్జిన్ ప్రయత్నం చేశాడు. ఆ సందర్భంలో బొంబాయి, బెంగాల్లో కార్మిక సంస్థల వివాదాల్లో ఆయన జోక్యం చేసుకున్నాడు. బొంబాయి, బెంగాల్ రాష్ట్రాల్లో కార్మిక సంస్థల వివాదాల్లో ఆయన జోక్యం చేసుకున్నాడు. దాంతో ప్రభుత్వం ఆయన్ను అరెస్ట్ చేయడం, నిర్బంధించడం జరిగింది. తర్వాత ఎందుకు నిర్బంధించిందంటే, నకిలీ పాస్పోర్ట్ పత్రాలతో ఆయన భారతదేశంలోకి ప్రవేశించాలని అభియోగం పెట్టి ఆయనకు జైలు శిక్ష వేసి తర్వాత దేశం నుంచి పంపించి వేయడం జరిగింది. తర్వాత ఇంకొకరు వచ్చారు, ఆయన పేరు ఫిలిప్ స్ట్రాట్. తర్వాత వచ్చినవాడు ఫిలిప్ స్ట్రాట్. తర్వాత రెండో వాడు బెంజమిన్ ఫ్రాన్సిస్
బెంజమిన్ ఫ్రాన్సిస్, మూడో వాడు బ్రాడ్లీలు. తర్వాత వచ్చిన వారు ఫిలిప్ స్ట్రాట్, బెంజమిన్ ఫ్రాన్సిస్, తర్వాత బ్రాడ్లీలు ముగ్గురు వచ్చారు. వీళ్ళు కార్మిక కర్షక పక్షాన్ని నెలకొల్పారు. కర్షక పక్షాన్ని అంటే కార్మిక కర్షక ఉద్యమాన్ని ఒక పక్షాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. స్ట్రాట్ నెలకొల్పిన కార్మిక కర్షక పక్ష శాఖలు ఢిల్లీ, అలహాబాద్, మీరట్, గోరఖ్పూర్, ఝాన్సీల్లో వెలిశాయి. ఈ విధంగా స్ట్రాట్ అనేవాడు ఈ కార్మిక కర్షక శాఖలను నెలకొల్పాడు. ఇలాంటి శాఖలు బ్రాంచెస్ ఎక్కడెక్కడ విస్తరించాయి అంటే ఢిల్లీ, అలహాబాద్, మీరట్, గోరఖ్పూర్, ఝాన్సీల్లో ఈ కార్మిక కర్షక శాఖలు వెలిశాయి. భారతదేశంలో తన కార్యక్రమాన్ని గురించి ఆయన ఎప్పటికప్పుడు ఇంగ్లాండ్లో ఉన్న కమ్యూనిస్ట్ నాయకులకు తెలియజేస్తూ వారి సలహాలు సంప్రదింపులతో పనిచేస్తున్నవాడు. స్ట్రాట్ అనేవాడు ఈ విధంగా ఏర్పాటు చేసిన కార్మిక కర్షక శాఖలు వివిధ ప్రాంతాలకు విస్తరించాయి. అవి భారతదేశంలో తన ఆయన ఈ విధంగా భారతదేశంలో కార్యకలాపాలు చేస్తున్నాడు. తను చేసే కార్యకలాపాలను ఎప్పటికప్పుడు బ్రిటన్లో ఉన్న కమ్యూనిస్ట్ నాయకులకు తెలియజేస్తూ వారి సలహాలు తీసుకుంటూ ఈయన కార్యక్రమాలు కొనసాగించేవాడు. తర్వాత పార్టీకి సంబంధించిన పుస్తకాలు చాలా రహస్యంగా భారతదేశానికి చేరేవి. అంటే బ్రిటన్లో ఉన్న కమ్యూనిస్టు నాయకులు ఏం చేసేవారంటే కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన పుస్తకాలు చాలా రహస్యంగా భారతదేశానికి చేరవేసేవారు. 1928 తర్వాత భారత కమ్యూనిస్టు పార్టీని కోమింటర్న్ నిర్దేశ పరిధిలోకి తేవడానికి నిర్ణయం జరిగింది. అంటే కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ 1928 తర్వాత భారతదేశంలో ఉన్న కమ్యూనిస్టు పార్టీని కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ నిర్దేశ పరిధిలోకి అంటే దాని అదుపులోకి తీసుకుని రావడానికి నిర్ణయం జరిగింది. తర్వాత ముజఫర్ అహ్మద్ ప్రతినిధిగా కోమింటర్న్ కార్యాచరణ సమావేశానికి వెళ్ళాలని నిశ్చయించారు. ముజఫర్ అహ్మద్ అనేవాడు ఇక్కడ ప్రతినిధిగా, ఈయన మన భారతదేశ కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధిగా ఆయన కోమింటర్న్ అంటే కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ కార్యాచరణ సమావేశానికి కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ కార్యాచరణ సమావేశానికి వెళ్ళాలని నిశ్చయించారు. అంటే ఇక్కడ ముజఫర్ అహ్మద్ అనేవాడు భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్కి అటెండ్ అవుతున్నారనమాట. కోమింటర్న్కు కార్యాచరణ సమావేశాన్ని వెళ్ళాలని నిర్ణయించడం జరిగింది. ఈ దశలో కమ్యూనిస్టు పార్టీ కార్మిక సంఘాలపై ప్రాబల్యం నెలకొల్పడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. ఈ దశలో కమ్యూనిస్టు పార్టీ కార్మిక సంఘాలపై ప్రాబల్యం నెలకొల్పడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. కమ్యూనిస్టు పార్టీ కార్మిక సంఘాలపై అంటే వీళ్ళు కమ్యూనిస్టులు ఏం చేశారంటే కార్మిక సంఘాలపై తమ ప్రాబల్యం తమ పట్టు ఉండాలని వాళ్ళ దానికి ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. తర్వాత మీరట్ కుట్ర కేసు జరిగింది. మీరట్ కుట్ర కేసులో 1929 మార్చి 25న స్ట్రాట్, బ్రాడ్లీ, ముజఫర్ అహ్మద్, షౌకత్ ఉస్మానీ, డాంగే మొదలైన 31 మంది కమ్యూనిస్ట్ కార్యకర్తలను ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అంటే వీళ్ళు స్ట్రాట్, బ్రాడ్లీ, ముజఫర్ అహ్మద్, బ్రాడ్లీ ఇద్దరు కూడా బ్రిటన్ కమ్యూనిస్ట్ నాయకులు. మీరట్ కుట్ర కేసు బనాయించింది ప్రభుత్వం. ఎందుకంటే వీళ్ళు కమ్యూనిస్టులు భారతదేశంలో కార్యకలాపాలు చేస్తున్నారు. ఇది బ్రిటిష్ ప్రభుత్వాన్ని మనుగడకు చాలా కష్టమని చెప్పేసి వీళ్ళపైన మీరట్ కుట్ర కేసు బనాయించింది. 1929 మార్చి 25న ఈ మీరట్ కుట్ర కేసును బనాయించి దాంట్లో స్ట్రాటు, బ్రాడ్లీ, ముజఫర్ అహ్మద్, షౌకత్ ఉస్మానీ, డాంగే మొదలైన 31 మంది కమ్యూనిస్ట్ కార్యకర్తలను, నాయకులను ప్రభుత్వం అరెస్ట్ చేసింది. తర్వాత కోమింటర్న్ ప్రోద్బలాలతో దేశాల్లో అలజడులు, సమ్మెలు జరిపి అస్థిరతను సృష్టించి విప్లవాలు జరిపి తద్వారా ప్రభుత్వాలను కూలదోసి కార్మిక రిపబ్లిక్ను స్థాపించడానికి కుట్ర జరుగుతున్నది. అరెస్ట్ అయిన వారిలో కుట్రలో భాగస్వాములు ఉన్నారని అభియోగం మోపడం జరిగింది. వీళ్ళ మీద ఏం చెప్పి అభియోగం ఎందుకు మోపారంటే వీళ్ళు ఏం చేస్తారు, కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ ప్రోత్సాహంతో అది ఎంకరేజ్ చేస్తుంది, ప్రోద్బలంతో ఏం చేస్తుంది, దేశాల్లో అలజడులు రేపాలని, సమ్మెలు జరిపి అస్థిరతను సృష్టించాలని, విప్లవాలు జరిపి తద్వారా ప్రభుత్వాలను కూలదోసి కార్మిక రిపబ్లికన్ స్థాపించడానికి కుట్ర జరుగుతుందని ప్రభుత్వం అభియోగాలను వీరిపైన మోపి వీరిని అరెస్ట్ చేశామని చెప్పింది. ఈ విధంగా అరెస్ట్ అయిన వారి కుట్రలో భాగస్వాములని అభియోగం మోపింది. వీరు ఇవన్నీ చేయడానికి కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ వీరికి చెప్తుంది అలజడులు రేపమని, అస్థిరత పాలు చేయమని, విప్లవాలు జరపమని, ప్రభుత్వాలను కూలదోయమని ఈ విధంగా మనం చెప్తుంది. కాబట్టి మీరందరినీ కూడా అరెస్ట్
చేశామని చెప్పేసి బ్రిటిష్ ప్రభుత్వం తెలియజేసింది. సోదాలు జరిపి అందుకు సాక్ష్యంగా లభించిన ఆధారాల ప్రాతిపదికపై విచారణ జరిపింది. సోదాలు జరిపి చెకింగ్ చేశాం, అందుకు సాక్ష్యంగా వాళ్ళ దగ్గర ఆధారాలు కూడా లభించాయి, అందుకనే వాళ్ళని అరెస్ట్ చేశామని కూడా చెప్పింది. 1933లో వెలువడ్డ తీర్పులో నలుగురు మినహా మిగతా వారందరికీ వివిధ కాలాలకు జైలు శిక్ష విధించడం జరిగింది. 1933 సంవత్సరంలో ఒక తీర్పు వచ్చింది, కోర్టు జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్లో ఏమొచ్చిందంటే ఒక నలుగురు తీసేశారు. మిగిలిన నలుగురు మినహా మిగతా 27 మందికి వివిధ కాలాలకు జైలు శిక్ష వాళ్ళకు విధించడం జరిగింది. అలహాబాద్ హైకోర్టు తీర్పును ధృవీకరించింది. అలహాబాద్ హైకోర్టు ఈ తీర్పును ధృవీకరించింది, కానీ శిక్ష కాలాన్ని కొంచెం తగ్గించింది. అలహాబాద్ అంటే వీళ్ళు హైకోర్టుకు వెళ్ళారు. అలహాబాద్లో ఉన్న హైకోర్టుకు వెళ్తే హైకోర్టు ఈ కింది కోర్టు ఇచ్చిన తీర్పును ధృవీకరించింది, కానీ శిక్ష కాలాన్ని కొంచెం తగ్గించింది. తర్వాత మీరట్ కుట్ర కేసు ఖైదీల పట్ల కాంగ్రెస్ నాయకులు సానుభూతి చూపారు. ఈ విధంగా మీరట్ కుట్ర కేసులో ఎవరైతే ఇరుక్కున్నారో ఈ ఖైదీల పట్ల నానాటి జాతీయ కాంగ్రెస్ నాయకులు సానుభూతి చూపడం జరిగింది. తర్వాత న్యాయపరమైన సలహా సంప్రదింపులు ఇవ్వడానికి సంసిద్ధత వాళ్ళు వ్యక్తం చేశారు. వాళ్ళు ఒప్పుకున్నారు. న్యాయపరమైన సలహా సంప్రదింపులు ఇస్తామని వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. తర్వాత మీరట్ కుట్ర కేసు భారత కమ్యూనిస్టు పార్టీ పురోగతిని ఆటంకపరిచిందని చెప్పవచ్చు. ఎందుకంటే మీరట్ కుట్ర కేసు భారత కమ్యూనిస్టు పార్టీ పురోగతిని, అంటే భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ మంచిగా డెవలప్ అవుతున్న కాలంలో, మంచిగా ఎదిగిన కాలంలోనే ఈ మీరట్ కుట్ర కేసులో ప్రభుత్వం వాళ్ళను ఇరికించింది. కాబట్టి ఇక్కడ భారతదేశంలో ఉన్న కమ్యూనిస్టు పార్టీ దాని అభివృద్ధికి పెద్ద ఆటంకంగా మీరట్ కేసు భావించవచ్చు. 1935 వరకు కాంగ్రెస్ నిర్వహిస్తున్న ఉద్యమంలో వీరు ఆసక్తి చూపలేదు. 1935 సంవత్సరం వరకు భారత జాతీయ కాంగ్రెస్ నిర్వహిస్తున్న ఉద్యమంలో వీరు ఆసక్తి చూపలేదు. వీరు ఇంట్రెస్ట్ చూపలేదు. తర్వాత విదేశీ వస్తు బహిష్కార సందర్భంలో మనకు స్వాతంత్రోద్యమంలో భాగంగా విదేశీ వస్తువులను బహిష్కరించడం జరిగింది. విదేశీ వస్తు బహిష్కార సందర్భంలో విదేశీ కార్మికుల పట్ల సానుభూతి చూపుతూ విదేశీ వినియోగాన్ని ప్రచారం చేశారు. విదేశీ వస్తు బహిష్కార సందర్భంలో విదేశీ కార్మికుల పట్ల సానుభూతి చూపుతూ విదేశీ వినియోగాన్ని ప్రచారం చేయడం జరిగింది. 1934 ఏప్రిల్లో సమ్మెకు పిలుపునిచ్చిన సందర్భంలో ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీ నియంత్రణలోని 12 కార్మిక సంఘాలను నిషేధించింది. 1934 ఏప్రిల్లో సమ్మెకు పిలుపునిచ్చారట. ఆ సమ్మెకు కమ్యూనిస్టు పార్టీ కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. కాబట్టి 1934 ఏప్రిల్లో ఎవరైతే కమ్యూనిస్టు పార్టీ సమ్మెకు పిలుపునిచ్చింది, ఆ సందర్భంలో ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీ నియంత్రణలో ఉన్న 12 కార్మిక సంఘాలను కూడా బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది. 1936లో ఫామేదత్ బ్రాడ్లీలు సామ్రాజ్యవాద వ్యతిరేక ప్రజా సంఘటన అనే వ్యూహపత్రాన్ని ప్రచురించారు. 1936 సంవత్సరంలో ఫామేదత్ మరియు ఇంకోరు బ్రాడ్లీ అనేవారు సామ్రాజ్యవాద వ్యతిరేక ప్రజా సంఘటన, ఫామేదత్ బ్రాడ్లీ అనే ఇద్దరు కూడా సామ్రాజ్యవాద వ్యతిరేక ప్రజా సంఘటన అనే వ్యూహపత్రాన్ని ప్రచురించారు. సామ్రాజ్యవాద వ్యతిరేక ప్రజా సంఘటన ఒక వ్యూహపత్రాన్ని వీళ్ళు ఒక ఆర్టికల్ను ప్రచురించారు. అందులో భారత కమ్యూనిస్టు కాంగ్రెస్ సంస్థ నిర్వహిస్తున్న ఉద్యమంలో పాల్గొంటూ వీళ్ళు ఏం చేశారు, కమ్యూనిస్టు పార్టీని ఎప్పుడైతే నిషేధించారు, దాంతో భారత కమ్యూనిస్టులు ఏం చేశారు, భారత జాతీయ కాంగ్రెస్ సంస్థ నిర్వహిస్తున్న ఉద్యమంలో వీళ్ళు కూడా పాల్గొనడం మొదలుపెట్టారు. భారత జాతీయ కాంగ్రెస్లో కొనసాగుతూ కాంగ్రెస్లో బలమైన వామపక్ష వర్గాన్ని ఏర్పాటు చేయాలని సూచన చేయడం జరిగింది. కాంగ్రెస్లోని వామపక్షము కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీతో కలిసి కార్మిక సంఘాలను కలుపుకొని ఒక ఉమ్మడి కార్యక్రమం ప్రాతిపదికగా కాంగ్రెస్తో కలిసి పనిచేయాలని భావించారు. అంటే జాతీయ కాంగ్రెస్లోనే ఉంటూ వామపక్ష విభాగం అనేది ఆ విభాగం పెట్టుకుని అందులో వామపక్ష విభాగాన్ని పెట్టుకొని కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీతో కలిసి కార్మిక సంఘాలను కలుపుకొని ఒక ఉమ్మడి కార్యక్రమం ప్రాతిపదికగా కాంగ్రెస్తో కలిసి పనిచేయాలని వీళ్ళు భావించడం జరిగింది.
కానీ ఈ యోజన సక్రమంగా పనిచేయలేదు. గాంధీ నాయకత్వ వైఫల్యం కారణంగా లాహోర్ కాంగ్రెస్ తీర్మాన అంశాలు సంపూర్ణ స్వరాజ్యము, సామ్రాజ్యవాద వ్యతిరేకత బలహీనమవుతున్నాయని కమ్యూనిస్టులు విమర్శించడం జరిగింది. గాంధీ నాయకత్వం విషయంలో ఫెయిల్యూర్ అయ్యాడు. ఈ విధంగా ఫెయిల్యూర్ కావడం కారణంగా లాహోర్ కాంగ్రెస్ తీర్మాన అంశాలు పూర్ణ స్వరాజ్యాన్ని తీర్మానం చేయడం జరిగింది. ఈ అంశాలు సంపూర్ణ స్వరాజ్యము, సామ్రాజ్యవాద వ్యతిరేకత బలహీనమవుతున్నాయని కమ్యూనిస్టులు తీవ్రంగా విమర్శించడం జరిగింది. జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, జయప్రకాష్ నారాయణ వంటి యువ నాయకుల సహాయంతో కమ్యూనిస్టు పార్టీ తమ ప్రాబల్యం పెంచుకోవాలని ప్రయత్నం చేసింది. ఈనాటి యువ నాయకులు ఎవరు? జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, జయప్రకాష్ నారాయణ వంటి వీరందరూ యువ నాయకులు. ఆ రోజుల్లో ఈనాటి యువ నాయకుల సాయంతో కమ్యూనిస్ట్ పార్టీ తన ప్రాబల్యాన్ని పెంచుకోవాలని ప్రయత్నం చేసింది. తర్వాత జయప్రకాష్ నారాయణ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ కమ్యూనిస్టుల సభ్యత్వానికి స్వాగతించడంతో కమ్యూనిస్టులు కొంతవరకు తమ ప్రాబల్యాన్ని పెంచుకున్నారు. అంటే జయప్రకాష్ నారాయణ నాయకత్వంలో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ కమ్యూనిస్టుల సభ్యత్వానికి స్వాగతించారు. దాంతో కమ్యూనిస్టులు కొంతవరకు తమ ప్రాబల్యాన్ని పెంచుకోవడం జరిగింది. 1931-34 కాలంలో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీని 1931-34 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీని కాంగ్రెస్లో ఉంటూ గాంధీ నినాదాలను అంగీకరించని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరంభించారు. 1931-34 అంటే 3 సంవత్సరాల్లో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ అనే దాన్ని కాంగ్రెస్లో ఉంటూ గాంధీ విధానాలను అంగీకరించని కాంగ్రెస్ కార్యకర్తలు కొంతమంది ఉన్నారు. కాంగ్రెస్లో ఉంటూ గాంధీ విధానాలను వాళ్ళు అనుసరించి కాంగ్రెస్ సభ్యులే కానీ గాంధీ వివాదాలను వారు అంగీకరించరు. అలాంటి అంగీకరించే కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళు కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీని వారు ఆరంభించడం జరిగింది. ఆ విధంగా వీరందరూ కూడా అంటే కాంగ్రెస్ సభ్యులుగానే, జాతీయ కాంగ్రెస్ సభ్యులుగానే ఉంటారు. కానీ వారికి గాంధీ విధానాలు, గాంధీ పద్ధతులు వాళ్ళు నచ్చవు. అందుకని గాంధీ విధానాలను ఎవరైతే అంగీకరించని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ అనే దాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత వర్గ ప్రాతిపదికపై కార్మిక కర్షకుల్ని సమీకరించారు. వర్గ ప్రాతిపదికపై వీళ్ళకి ఈ వర్గ పోరాటం చేయడం కొరకు కార్మిక కర్షకులను మొత్తం కూడా సమీకరించారు. వాళ్ళని రెడీ చేశారు. వీళ్ళని రెడీ చేసి స్వాతంత్రోద్యమాన్ని, కార్మిక కర్షకుల్ని సమీకరించి స్వాతంత్రోద్యమాన్ని నడపాలని భావించడం జరిగింది. తర్వాత జయప్రకాష్ నారాయణ కార్యదర్శిగా ఉన్న ఈ వామపక్షం సంస్థలో ఈ వామపక్ష సంస్థలో అంటే సోషలిస్ట్ కాంగ్రెస్లో జయప్రకాష్ నారాయణ కార్యదర్శిగా ఉన్న ఈ వామపక్ష సంస్థలో ఆచార్య నరేంద్రదేవ్, రామ్ మనోహర్ లోహియా, కమలాదేవి చటోపాధ్యాయ, తర్వాత మిమామ పాని, నంబూద్రిపాద్, శ్రీ రామ్మూర్తి, సుందరయ్య మొత్తం ప్రభుత్వులు ఇందులో చేరారు. వీళ్ళందరూ కూడా ఇందులో చేరారు. తర్వాత కాలంలో నంబూద్రిపాద్, రామ్మూర్తి, సుందరయ్యలు కమ్యూనిస్ట్ పార్టీలో చేరారు. ఇదంతా కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీలో సభ్యులు. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ అనేది ఒక సంస్థ, సభ్యులు. దీనికి జయప్రకాష్ నారాయణ కార్యదర్శిగా ఉండేవాడు. వీళ్ళందరూ కూడా ఇందులో చేరారు. తర్వాత కాలంలో ముగ్గురు సభ్యులైన నంబూద్రిపాద్, రామ్మూర్తి, సుందరయ్య మాత్రం ఈ సంస్థ నుంచి ఆయన బయటకు వచ్చారు. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ అనే సంస్థ నుంచి ఈ ముగ్గురు బయటకు వచ్చి తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలో చేరడం జరిగింది. తర్వాత ఈ విధంగా కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ వారు కొన్ని కార్యక్రమాలు రూపొందించారు. వారు రూపొందించిన కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు ఏంటంటే బ్రిటిష్ ఇండియా చేసిన రుణాన్ని తిరస్కరించడం. బ్రిటిష్ ఇండియా చేసిన రుణాన్ని తిరస్కరించడం అంటే బ్రిటిష్ ఇండియా అంటే ఎక్కడైతే బ్రిటిష్ వారు ప్రత్యక్ష పరిపాలనలో భారతదేశం ఉందో దాన్ని బ్రిటిష్ ఇండియా అంటారు. ఈ విధంగా బ్రిటిష్ ఇండియా చేసిన రుణాన్ని తిరస్కరించడం ఒకటి. ప్రజల చేతుల్లోకి అధికారం బదలాయించడం ఒకటి. డైరెక్ట్ అధికారం ప్రజల చేతుల్లోకి బదలాయించాలి. మూడోది ప్రణాళికాబద్ధంగా దేశ అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి జరగాలనేది. తర్వాత నాలుగోది ప్రభుత్వ నిర్వహణలో విదేశీ వాణిజ్యం జరగాలనేది. ప్రభుత్వ డైరెక్ట్ కంట్రోల్లో విదేశీ వాణిజ్యము, విదేశాలతో వ్యాపారం జరపాలనేది. తర్వాత వ్యవసాయం విషయంలో, పరిశ్రమల్లో సహకారోద్యమం విధానం అనేది, సమాచార బ్యాంకింగు, తర్వాత భరణాలు లేకుండా సంస్థానాలు రద్దు మొదలైనవి. భరణాలు అంటే అనేక సంస్థానాలు ఉన్నాయి. ఆ సంస్థానాలు వివిధ పాలకుల చేతులున్నాయి. వాళ్ళకి భరణాలు ఇవ్వకుండా సంస్థానాలను రద్దు చేయాలని
ఇట్లా కొన్ని అంశాలను ఈ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ వారు తీసుకోవడం జరిగింది. గాంధీ అహింసా సిద్ధాంతాన్ని, నైతికతకు ప్రాధాన్యం ఇచ్చే రాజకీయ ధోరణిని, ధర్మకర్తృత్వ సిద్ధాంతాన్ని వారు తిరస్కరించారు. గాంధీ అహింసా సిద్ధాంతాన్ని ఈ సోషలిస్ట్ కాంగ్రెస్ వారు గాంధీని ఒప్పుకోరు. గాంధీ అహింసా సిద్ధాంతం వాళ్ళకి నచ్చలేదు. గాంధీ అహింసా సిద్ధాంతాన్ని, నైతికతకు ప్రాధాన్యం ఇచ్చే రాజకీయ ధోరణిని, నైతికతకు ప్రాధాన్యం ఇచ్చే రాజకీయ ధోరణిని, తర్వాత ధర్మకర్తృత్వ సిద్ధాంతాన్ని వారు తిరస్కరించడం జరిగింది. వారు తిరస్కరించారు. ఆయన కాంగ్రెస్ సంస్థకు వారు విధేయులుగా ఉంటూ కార్మిక కర్షక వర్గాన్ని సంస్థలో చేర్చి ఉద్యమ ప్రాతిపదికన విస్తరించాలని వారి సిద్ధాంతం. అంటే గాంధీ అహింసా సిద్ధాంతాన్ని వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు కాంగ్రెస్లోనే ఉంటారు కానీ గాంధీ అహింసా సిద్ధాంతాన్ని వాళ్ళు నచ్చదు. తర్వాత నైతికతకు ప్రాధాన్యం ఇచ్చే రాజకీయ ధోరణిని, తర్వాత ధర్మకర్తృత్వ సిద్ధాంతాన్ని వారు తిరస్కరించడం జరిగింది. అయినా కాంగ్రెస్ సంస్థకు విధేయులుగా ఉంటూ కార్మిక కర్షక వర్గాల్ని సంస్థలో చేర్చి, అంటే కాంగ్రెస్లోనే ఉంటారు కానీ గాంధీ సిద్ధాంతాలు వాళ్ళు నచ్చవు. అహింసా సిద్ధాంతం నచ్చదు. వాళ్ళు హింసావాదం గుండా ఉన్నారు. అయినా కాంగ్రెస్ సంస్థకు వాళ్ళు అందులోనే ఉంటూ కార్మిక కర్షక వర్గాల్ని సంస్థలో చేర్చి ఉద్యమ ప్రాతిపదికన విస్తరించాలని వారి సిద్ధాంతం. 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని వారు తిరస్కరించారు. 1935 సంవత్సరంలో భారత ప్రభుత్వ చట్టాన్ని చేయడం జరిగింది. బ్రిటిష్ వారు భారత ప్రభుత్వ చట్టాన్ని చేశారు. ఆ విధంగా బ్రిటిష్ వారు చేసిన భారత ప్రభుత్వ చట్టాన్ని వీరు సోషలిస్ట్ కాంగ్రెస్ వారు తిరస్కరించడం జరిగింది. తర్వాత కిసాన్ సభలను ఏర్పాటు చేయడము, తర్వాత వ్యవసాయక రైతాంగానికి అనుకూలమైన సంస్కరణలు కావాలని వాదించారు. కిసాన్ సభలను ఏర్పాటు చేయాలి. వ్యవసాయం చేసే రైతులకు అనుకూలమైన సంస్కరణలు చేయాలని కూడా వీళ్ళు వాదించడం జరిగింది. తర్వాత గాంధీ మార్గము ఆయన అవసరం కూడా మూసింది. తర్వాత సోషలిజం సిద్ధాంతాలపై ఆధారపడి ముందుకు సాగాలని జయప్రకాష్ నారాయణ పిలుపునిచ్చాడు. సోషలిజం సిద్ధాంతాలపై ఆధారపడి ముందుకు సాగాలని అనే విషయాన్ని జయప్రకాష్ నారాయణ ఈ విధంగా చేయాలని పిలుపునివ్వడం జరిగింది. వీరితో భావస్వారూప్యం గల జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ అధ్యక్షుడైన తర్వాత జయప్రకాష్ నారాయణ్, నరేంద్ర దేవ్, అచ్యుత పట్వర్ధన్లను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో చేర్చడం జరిగింది. వీరిలో కొంతమందికి భావస్వారూప్యం ఉంది. కొందరి భావాలు ఒకటే అనమాట. వీరి భావస్వారూప్యంలో గల జవహర్లాల్ నెహ్రూ కూడా వీరితో భావస్వారూప్యం ఉంది. భావస్వారూప్యం గల జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ అధ్యక్షుడైన తర్వాత ఆయన కాంగ్రెస్కు అధ్యక్షుడు అయిన తర్వాత జయప్రకాష్ నారాయణ, నరేంద్ర దేవ్, అచ్యుత పట్వర్ధన్లను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో చేర్చడం జరిగింది. ఆయన కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయింది కాబట్టి వీళ్ళందరూ కూడా భావస్వారూప్యత ఉంది. జవహర్లాల్ నెహ్రూకు, తర్వాత జయప్రకాష్ నారాయణకు, నరేంద్ర దేవ్కు, అచ్యుత పట్వర్ధన్కు. ఎప్పుడైతే జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్కి అధ్యక్షుడు అయ్యాడో అప్పుడే మాకు ఈ అందరూ ఒకటే భావస్వారూప్యత ఉన్నవారని చెప్పేసి వాళ్ళందరినీ కాంగ్రెస్ కమిటీలో వర్కింగ్ కాంగ్రెస్ కమిటీలో చేర్చడం జరిగింది. కానీ గాంధీ ఈ పరిణామాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. మహాత్మా గాంధీ ఈ విధంగా జవహర్లాల్ నెహ్రూ చేర్చిన తర్వాత ఈ పరిణామాన్ని మహాత్మా గాంధీ తీవ్రంగా వ్యతిరేకించి తాను నా నాయకత్వం నుంచి తప్పుకుంటానని ప్రకటించాడు. ఈ విధంగా చేసినప్పుడు మహాత్మా గాంధీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించి తన నాయకత్వం నుంచి తప్పుకుంటాను, తాను స్వతంత్రోద్యమ నాయకత్వం నుంచి తాను తప్పుకుంటానని ఆయన ప్రకటించడం జరిగింది. తర్వాత కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీల వర్గ పోరాటం, హింసా మార్గాన్ని తాను ఉన్నంతకాలం కాంగ్రెస్ అంగీకరించదని తెలిపాడు. కాంగ్రెస్ సోషలిస్టుల వర్గ పోరాటం, కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీల వర్గ పోరాటం, హింసా మార్గాన్ని తాను ఉన్నంతకాలం అంటే మహాత్మా గాంధీ ఉన్నంతకాలము కాంగ్రెస్ అంగీకరించదని మహాత్మా గాంధీ తెలియజేయడం జరిగింది. తర్వాత రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో కాంగ్రెస్ సోషలిస్టు వర్గాలు కలిసి పనిచేశాయి. రెండవ ప్రపంచ యుద్ధం 1939-45 సంవత్సరాల మధ్య జరిగిన రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో కాంగ్రెస్ సోషలిస్టు వర్గాలు కలిసి పనిచేశాయి. ఆనాడు పనిచేయడం జరిగింది. తర్వాత 1940 తర్వాత జయప్రకాష్ నారాయణ జైలు నుంచి తప్పించుకొని వచ్చి స్వతంత్ర ఉద్యమ కార్యకర్తలు చేరాడు. 1940 తర్వాత రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో కాంగ్రెస్ సోషలిస్టు వర్గాలు కలిసి పనిచేసాయి. 1940 తర్వాత
జయప్రకాష్ నారాయణ జైలు నుంచి తప్పించుకొని వచ్చాడు. 1940 తర్వాత జయప్రకాష్ నారాయణ జైలు నుంచి తప్పించుకొని వచ్చి స్వతంత్ర ఉద్యమ కార్యకర్తలతో చేరడం జరిగింది. అయితే సాయుధ ప్రతిఘటన చేపట్టాలని వాదించి బీహార్లో సాయుధ దళాలను రూపొందించాడు. జయప్రకాష్ నారాయణ ఏం చేశాడు? సాయుధ ప్రతిఘటన చేపట్టాలి, సాయుధ అంటే ఆయుధాలు కలిగి ప్రతిఘటన చేయాలి, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ప్రతిఘటించాలి అని వాదించాడు. ఆయన వాదించి బీహార్లో సాయుధ దళాల్ని ఆయన రూపొందించడం జరిగింది. సాయుధ దళాలు అంటే ఆయుధాలు గల వాళ్ళు సాయుధ దళాలను రూపొందించడం జరిగింది. కానీ కొద్ది కాలంలోనే అతన్ని రామ్ మనోహర్ లోయను ప్రభుత్వం అరెస్ట్ చేసింది. మరి కొద్ది కాలంలో ఈ విధంగా చేయాలని అనుకున్నప్పుడు జయప్రకాష్ నారాయణను మరియు రామ్ మనోహర్ లోయను ప్రభుత్వం కొద్ది కాలంలోనే అరెస్ట్ చేయడం జరిగింది. కాంగ్రెస్లో మౌలిక పరిణామవాదుల్ని కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ సమీకరించింది. కాంగ్రెస్లో మౌలిక పరిణామవాదుల్ని కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ వారు సమీకరించారు. తర్వాత కర్షకోద్యమాన్ని నిర్వహించడం జరిగింది. తర్వాత కార్మిక సంఘాల మధ్య ఐక్యతను సాధించింది. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ కార్మిక సంఘాల మధ్య ఐక్యతను సాధించింది. సోషలిజం సిద్ధాంతాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చింది. సోషలిజం అనే సిద్ధాంతాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చింది. 1945 సంవత్సరంలో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ 1945లో కాంగ్రెస్ నుంచి సోషలిస్ట్ పార్టీని స్థాపించింది. 1945లో కాంగ్రెస్ నుంచి సోషలిస్ట్ పార్టీని స్థాపించడం జరిగింది. 1952 తర్వాత కృపలాని నాయకత్వంలో ఉన్న కృషక్ మజ్దూర్ ప్రజాపార్టీలో కలిసిపోయి 1952 తర్వాత కృపలాని నాయకత్వంలో ఉన్న కృపక్ మజ్దూర్ ప్రజాపార్టీలో కలిసిపోవడం జరిగింది. తర్వాత 1939లో సుభాష్ చంద్రబోస్ గాంధీతో విభేదించాడు. 1939 సంవత్సరంలో సుభాష్ చంద్రబోస్ గాంధీతో విభేదించి కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి ఫార్వర్డ్ బ్లాక్ అనే పక్షాన్ని స్థాపించాడు. తర్వాత కాంగ్రెస్ విధానాలను కార్యక్రమాలన్నీ ఈ పార్టీ అంగీకరించింది. ఈ ఫార్వర్డ్ బ్లాక్ అంగీకరించింది. కానీ కాంగ్రెస్ అధిష్టానం పట్ల అవిశ్వాసాన్ని ప్రకటించింది. అంటే కాంగ్రెస్ ఫార్వర్డ్ బ్లాక్ కొత్తగా పెట్టుకున్నాడు ఆయన, కాబట్టి కాంగ్రెస్ విధానాలను కార్యక్రమాలను ఆ పార్టీ ఫార్వర్డ్ బ్లాక్ అంగీకరించింది. కానీ కాంగ్రెస్ అధిష్టానం ఎవరైతే కాంగ్రెస్లో నాయకత్వం ఉన్నారో వారిపైన అవిశ్వాసాన్ని ప్రకటించింది. 1947 సంవత్సరంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన అధికార బదలాయింపు ఒక బూటక పరిణామం అని ఫార్వర్డ్ బ్లాక్ విమర్శించింది. 1947 సంవత్సరంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన అధికార బదలాయింపు అది బ్రిటిష్ వారు అధికారాన్ని భారతీయులకు బదలాయించారు అనేది ఇది ఒక బూటక పరిణామం అని సుభాష్ చంద్రబోస్ ఏర్పాటు చేసిన ఫార్వర్డ్ బ్లాక్ దాన్ని విమర్శించింది. కాంగ్రెస్ బూర్జువా నాయకత్వం బ్రిటిష్ సామ్రాజ్యవాదం కుమ్ముక్కయ్యాయి. బ్రిటిష్ సామ్రాజ్యవాదం రెండు కుమ్ముక్కయ్యాయి. ఈ కుమ్ముక్కై భారత ప్రజా బాహుళ్యాన్ని మోసం చేశారని కూడా వ్యాఖ్యానించింది. తర్వాత 1940లో ఏర్పడిన విప్లవ సోషలిస్ట్ పార్టీ, 1939లో ఏర్పడ్డ బోల్షివిక్ పార్టీ, 1941 నెలకొన్న బోల్షివిక్ లెనిన్ పార్టీ, 1942లో ఏర్పడిన విప్లవ కమ్యూనిస్టు పార్టీ, ఎంఎన్ రాయ్ స్థాపించిన మౌలిక ప్రజాస్వామ్య పార్టీ, ఇవన్నీ వామపక్ష భావాలు గల రాజకీయ పక్షాలే. సోషలిస్ట్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఎలా ఏర్పడింది, దాని కార్యకలాపాలు ఏంది అనే అంశాన్ని గురించి ఇప్పటివరకు చెప్పడం జరిగింది. కాబట్టి ఇద్దరితోని ఈ ఎపిసోడ్ను ముగిస్తున్నాను.